ఇక ఇంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ అక్రమాలకు తెరలేపింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లను నమోదు చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. తాజాగా ఇక్కడ జనగామ జిల్లాలో ఈ వ్యవహారం బయటపడ్డది. ఒక్క ఓటు నమోదు చేసుకుంటే, పట్టభద్రులు కాకపోయినా ఓటు నమోదు చేసుకుంటే వీళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. ఏది స్కాన్ చేస్తారు, మార్ఫింగ్ చేస్తారు, వేరే వాళ్ళ మెమో పెట్టి పేర్లు ఇవన్నీ చేంజ్ చేసి వాళ్ళే గెజిటెడ్ ఆఫీసర్ సైన్లు పెట్టి ఎంఆర్ఓలకు అందజేస్తున్నటువంటి పరిస్థితి ఈ జనగామ జిల్లాలో బయటపడ్డది. ఇది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. రేపు ఎన్నికల కమిషన్ గెలవబోతా ఉన్నాం. ఈ మొత్తం దొంగతనంగా ఇవన్నీ చేయబోతా ఉన్నారు. వీటిని అడ్డుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగంలో కొంతమంది ప్రలోభాలకు లొంగిపోయి, పొలిటీషియన్లకు లొంగిపోయి చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఒక ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన పేరు భరత్ అనే అతని వ్యక్తి, ఆయన డిగ్రీ ఫెయిల్ అయిపోయినాడు, కానీ ఆయన ఓటు హక్కు నమోదు చేసుకున్నాడు. సో దానికి సంబంధించిన ఆడియో టేప్స్ అవన్నీ ఉన్నాయి. మొత్తం వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎవరైతే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము మీద అప్లై చేస్తామని తీసుకుపోతా ఉన్నారో ఆ అప్లై చేసుకపోయే దాంట్లోనే ఫేక్ కూడా ఇన్సర్ట్ చేసి ఎంఆర్ఓలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రంలో నేరుగా గెలిచే దమ్ము లేక టీఆర్ఎస్ పార్టీ దొంగదారిని, దొడ్డిదారిని ఎంచుకొని ఇవాళ చేస్తూ ఉంది. ఇగో మల్లారెడ్డి అంతెందుకు, హైదరాబాద్లో మల్లారెడ్డి ఎవరు, మన ప్రైవేట్ కాలేజీల మల్లారెడ్డి ఉన్నాడు కదా, పాల మల్లారెడ్డి, ఇగో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా వచ్చినాయి. నిజామాబాద్ అక్కడక్కడ ఉన్నటువంటి తన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ ఎన్రోల్ చేయిస్తున్నాడు మల్లారెడ్డి. హైదరాబాద్లో దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఎన్రోల్ చేయించి ఇక్కడ ఎన్నికల సంఘాన్ని, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేస్తున్నటువంటి దొంగలు మోపైనారు వీళ్ళంతా. చాలామంది పట్టభద్రులు, మేధావులారా, మీ ఊర్లలో డిగ్రీ చదివినోడెవడో చదివినోడెవడో మీకు తెలుస్తుంది. మొత్తం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి 1,00,000 ఫేక్ సర్టిఫికేట్లతోటి 1,00,000 మంది ఒక్కొక్క ఎమ్మెల్యే ఇగో ఇంతమందిని టార్గెట్ పెట్టి ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి 10,000 మందిని టార్గెట్ పెట్టుకున్నారంట. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి 10,000 మందిని టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు డిగ్రీ చదవకున్నా వాళ్ళకు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఓటు హక్కును సంపాదించి టీఆర్ఎస్ పార్టీ అక్రమంగా గెలిచేటువంటి ఒక కుట్రకు తెరలేపినట్టు మనకు అర్థమవుతా ఉంది వ్యవహారం అంతా చూస్తే. ఓవైపు మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఈ ఎన్నికల్లో దిగబోతా ఉంది అని చెప్పి ఆయన కూడా చెప్పిండు. సో ఇవన్నీ చెప్పినాక కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంత అల్కగా ఆయన చెప్తా ఉన్నాడు కేసీఆర్, ఏమని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మనం గెలుస్తాట. ఎట్లా గెలుస్తావు? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నీకు ఒక్క ఓటు కూడా రాదు, కానీ ఎట్లా గెలుస్తా అంటున్నావు? ఎట్లా గెలుస్తా అంటున్నావు అంటే ఇట్లా ప్రతి ఎమ్మెల్యేకు 10,000 ఓట్ల టార్గెట్. ఆ 10,000 కూడా ఫేక్, ఏది దొంగ సర్టిఫికేట్లు కలర్ జీరాక్స్ తీయాలి, దాని మీద పేర్లు మార్చి ఎంఆర్ఓలకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ సోదరులారా, నేను చెప్తా ఉన్నా, మీరు కూడా ఈ పాపంలో పాల్గొంటే వెరిఫై చేయకుండా వాళ్ళు డిగ్రీ చదివిరా లేదా అనేది తేల్చకుండా మీరు అట్లాగే వాళ్ళకు ఓటు హక్కు మంజూరు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నేను కోర్టుకు లాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే తగు జాగ్రత్తగా, మీరు తప్పు చేయరనే భావిస్తా ఉన్నా, తగు జాగ్రత్తగా ఇవన్నీ వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను కొంతమంది ఎంఆర్ఓలతో మాట్లాడితే మీరు చెప్పింది కరెక్టే సార్, ఫేక్ తయారు చేస్తున్న వాళ్ళు చెప్పినటువంటి మాట. సో ఈ రకంగా అక్రమాల ద్వారా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాడు కేసీఆర్? ఈ దొంగతనంగా ఏది డిగ్రీ చదవని వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి, ఆడియో టేప్లోనే ఉత్తగా చెప్తలేను, ఈ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా నియోజకవర్గంలో 10,000 కొత్త ఓట్లు తయారు చేసి దాని ద్వారా ఈ 10,000 మందితో టీఆర్ఎస్ పార్టీకి ఓటేపించి, ఇక చూసిరు కదా ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు, నిరుద్యోగులు కూడా మాకే ఓటేసిరని చెప్పబోతా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇది ప్రజాస్వామ్యయుతంలో మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలు కాదు. ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. రేపు ఎన్నికల సంఘాన్ని కలుస్తాను. ఈ ఆడియో టేపులు, ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఇవన్నీ సమర్పించబోతా ఉన్నాం. ఇంత దొంగతనంగా ఏది గింత లత్కోరు పనా కేసీఆర్? గింత లత్కోరు పనా? ఎన్నికల్లో గెలవచాత కాదు. నీకు దమ్ముంటే కేసీఆర్ నేను చెప్తా ఉన్నా కదా, నువ్వే నిలబడి నా మీద, నువ్వే నిలబడిడా చూద్దాం. నీ గజ్వేల్లో రాజీనామా చేసి వచ్చి నువ్వు మళ్ళీ నిలబడిడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, లేకపోతే నీ కొడుకుని నిలబడమని చూద్దాం. ఇంత మనుషులైనా సార్ ఇట్లా చేసుడు పద్ధతేనా? దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యేకి అప్పచెప్పినట 10,000 టార్గెట్ వాళ్ళకు. 10,000 ఫేక్ సర్టిఫికేట్లు చేయాలి, ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి
కొత్త ఓట్లు సంపాదించాలి, నిరుద్యోగులను ఓడించాలి, ప్రజాస్వామ్యవాదులను ఓడించాలి. ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంతో ఉన్నటువంటి మేధావి వర్గం ఉందో వాళ్ళని అందరినీ దొంగ సర్టిఫికెట్లతో వాళ్ళని ఓడించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీ ఆటలు సాగవు. అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే నీ దొంగతనాన్ని బయటపెట్టి తీరుతాం. ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ నడుపుతామని నేనైతే అనుకోలేదు. ఏది ఇక్కడ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఇదే. ఇక్కడ మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆ తర్వాత హైదరాబాద్ ఈ కాన్స్టిట్యున్సీలో కూడా చేసింది ఇదే. వీళ్ళు మొత్తం అందరి దగ్గర ఎందుకు ఏరకపోయినారంటే అందరి దగ్గర తీసుకుపోయి వీళ్ళు బై హ్యాండ్గా తీసుకుంటా ఉన్నారు. ఎవరు? టీఆర్ఎస్ పార్టీ నాయకులు బై హ్యాండ్గా వసూలు చేస్తే ఇవన్నీ తీసుకుపోయి బల్క్ ఇస్తారన్నట్టు. ఎవరికి? ఎంఆర్ఓకి బల్క్ ఇచ్చి అందులో గుసాయించి ఈ దొంగయి పెట్టి చేస్తున్నారు అన్నట్టు. సో ఈ రకంగా వీళ్ళే దొంగ గెజిటెడ్ సర్టిఫికేట్ సృష్టించి వీళ్ళే ఫేక్ సర్టిఫికేట్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నట్టు. ఇది చాలా దుర్మార్గం. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరగడం నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నైజమే ఇది. ఆయన ఎప్పుడైనా అనైతిక మార్గాల ద్వారా దొంగ పద్ధతుల ద్వారా తను వస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే కేసీఆర్ చెప్తా ఉన్నా కదా, నీవు ఇటువంటి తప్పులు చేయకుండా బరాబర్ కొట్లాడదాం నువ్వే నిలబడు దమ్ముంటే. ఎంత దొంగ పనులు చూడండి మిత్రులారా, ఇంత మోసం ఉంటుందా? ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తించండి. మీ ప్రాంతాల్లో డిగ్రీ చదివినోడు ఎవడు, డిగ్రీ చదివినోడు నిజామాబాద్కి ఏం సంబంధం? నిజామాబాద్ని తీసుకొచ్చి ఇక్కడ ఓటు హక్కు నమోదు చేయిస్తా ఉన్నారు. ఇంత అనైతికమా? ఇది పద్ధతి కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇది పద్ధతి కాదు.